రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జైపూర్-అజ్మీర్ నేషనల్ హైవేపై గ్యాస్ సిలిండర్ల ట్రక్కును మరో లారీ ఢీకొట్టింది. దీంతో ట్రక్కులోని సిలిండర్లు బాంబుల్లా పేలిపోయాయి. సిలిండర్ల లోడుతో వెళ్తున్న ట్రక్కును మరో వాహనం ఢీకొట్టడంతో జాతీయ రహదారిపై ట్రక్ కింద పడింది. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ల పేలుడుతో జాతీయ రహదారి దద్దరిల్లిపోయింది. మంటలు, శబ్దాలతో భయానక వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలిసిన అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే జాతీయ రహదారిని మూసివేశారు. ఫైర్ సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడం ప్రారంభించాయని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం సమీపంలోని ఇతర వాహనాలపై పడింది. మంటలు, పేలుల శబ్దాలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దూర ప్రాంతం వద్ద ఉన్న హైవేపై ట్రాఫిక్ను నిలిపివేశారు. ఈ సంఘటనపై సీఎం భజన్ లాల్ శర్మ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ భైరవ్ పరిస్థితిని సమీక్షించడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు.